నిన్న చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు సిఆర్ పాటిల్ గారు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా పోలవరం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలి, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి, ఆ పుష్కరాల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వారు అడగడం జరిగింది. నేను మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీ గురువు గారిని చూసినా దయచేసి బుద్ధి తెచ్చుకోండి. వారు మీకన్నా 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అయినా ఆయన స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ని 5 సార్లు సందర్శన చేసిన అని చెప్పుకుంటున్నారు. నిన్న మీరు పాలమూరు పులిబిడ్డ అని చెప్పుకునేటటువంటి వారు ఒక్కసారి కూడా మీరు పాలమూరు ప్రాజెక్టుకు పోలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కనీసం రివ్యూ కూడా చేయలేదు మీరు. అంటే మీ చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తూ ఉంది. వాళ్ళేమో ఆంధ్ర పక్కన గోదావరి నుంచి కృష్ణానది దాకా నీళ్లు తీసుకుపోవడానికి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇట్ ఈస్ జస్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, కానీ దాన్ని కూడా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చేసి దాదాపు 330 టీఎంసీల వరకు వాళ్ళు ఒక వ్యవస్థను అక్కడ నిర్మాణం చేసుకున్నారు.